చాలా బాగుంది భయ్. ఈ పాలిటిక్స్ టైంలో ఈ సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది. జగన్కి ఒక మంచి రాడ్ అయ్యేది. సూపర్గా ఉంది సినిమా, ఎక్సలెంట్. రిలీజ్ అయితే బాగుంది అనిపిస్తుంది చాలా మంది అన్నారు, కానీ సరైన టైంలో రిలీజ్ చేయలేదు కదా. అది ఇంకా వీకెండ్స్ అలా ఉండి ఎక్కువ షోస్ ఇస్తే బాగుంది అనిపించింది. యాత్ర టు పోటీ అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? పోటీ ఏమీ లేదన్న, అలా ఏం లేదు. ఎలా అనిపిస్తుంది మళ్ళీ సినిమా చూడటం? నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో రావాల్సిన సినిమా ఇది. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ ముందు 1 వీక్ ముందు ఈ సినిమా రిలీజ్ చేసి ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. బట్ నో ప్రాబ్లం, ఇప్పటికైనా ఈ సినిమా చూసి ఒక్కరైనా మారుతారని నా కోరిక, నాలాగా ఎవరైనా మారుతారనేసి నేను అనుకుంటున్నాను. సో వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మార్పు రావాలి, అది జనాలకి హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలా వారి జీవిత చరిత్ర ఎలా ఉందో అలా చూపించినందుకు పూరి జగన్నాథ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాత్ర టు పోటీ అంటున్నారు సో దాని మీద పక్కగా యాత్ర 2 సినిమా వాళ్ళు అనుకూలంగా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమా ఖచ్చితంగా రావాలి. పక్క అనుకూలించి యాత్ర 2 కంటే ముందు ఇది రిలీజ్ చేశారు, అది చాలా కరెక్ట్ డిసిషన్. అలాగే ఈ సినిమాని మళ్ళీ రిలీజ్గా ఎలక్షన్స్కి ముందు 1 వీక్ ముందు ఈ సినిమాని రిలీజ్ చేయాలని, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ అయిన పూరి జగన్నాథ్ సినిమాని కూడా రిలీజ్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ అన్న. చాలా చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా ఇట్లాంటి సినిమాలు చూడబుద్ధి అవుతుంది. జై పవర్ స్టార్, జై జనసేన. మళ్ళీ ఎలక్షన్ ఉందని చాలా మంది రిలీజ్ చేయాలంటున్నారు సో దాని గురించి మీరు డిమాండ్ చేస్తారు? అది తప్పకుండా చేయాలండి. ఆటోమేటిక్గా మన మార్పు అనేది రావాలి. సో రిలీజ్ కాదు, ఇది కొత్త సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. సినిమా ఏం కాదు, కేవలం రాజకీయం గురించే వదిలాం. వాడు జగన్ గురించి వదిలాం. ఊళ్ళో ఏం పీక్కుంటారో పీక్కమని చెప్పండి. అక్కడైనా ఎక్కడైనా వాళ్ళు పీకేదేమీ లేదు. 24లో పవనం టీడీపీతో వస్తుంది, కొడతాం, కొట్టి చూపిస్తాం. ఆడు జగన్ ఎవడో ఆడు డైరెక్ట్ నా ఊరు నల్జర్ల మండలం కౌలూరు గ్రామం పీకేదేమంటే ఆడు గురు పీకమను ఆడు పీకేదే. కేవలం యాత్ర 2 వస్తుందని చెప్పి దీన్ని వదిలాం. సినిమా సూపర్ హిట్. ఇప్పుడు వచ్చి బాగుండేది, ఇప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అది పవన్ కళ్యాణ్ జస్ట్ పవన్ కళ్యాణ్ థింగ్స్ అంతే. అది ఎప్పుడు వచ్చినా హిట్. అది టైమింగ్ అనేది ఇది ఏదైనా అంతే. అది పవన్ కళ్యాణ్ పేరు హిట్. చెప్పేది ఏం లేదు, మేము సిద్ధం, మేము సైతం సంసిద్ధం. వాళ్ళు గుద్దేసుకుంటాం, మేము గుద్దేసుకుంటాం. 24లో ఫ్యాన్ రాదు, ఈడ్చేస్తాం ఫ్యాను. మా ఊర్లో ఎలక్షన్లో ఓడిపోయి మరుక్షణం ఫ్యాన్ ఈడ్చేది నేనే. నా పేరు కౌలూరు శివమణిగంట, నల్లేర్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్ బ్రహ్మరామ థియేటర్ బయట నీ మాట్లాడుతున్నాను. డైరెక్ట్ ఊర్లో ఫ్యాన్ ఎక్కదో రాదు. ఇది కేవలం రాజకీయ పరంగా తీసి పెట్టిందే, కావాలని చెప్పి రాజకీయం గురించి పంపించిన సినిమా ఇది, వదిలిన సినిమా ఇది. రిలీజ్ కాదు, ఇది బెనిఫిట్ షో. తెల్లారులు మేము వస్తాం, ఎవడైనా ఒకటే. ఆడు రాడు, జగన్ రాడు. ఒకళ్ళు వస్తే మేము ఊరు వెళ్ళాం, ఇక మొత్తం వదిలేసాం. ఇప్పుడే వదిలేసాం. 24లో కూడా వచ్చాడు ఇంకో జగన్ అవ్వదు. మీరు రాజకీయ పరంగా చూస్తాం, సినిమా కాదు. మా పవన్ కళ్యాణ్ జనసేన, మీ సైనికులం. అది వాటర్ ఇట్ ఈస్. మావాడు ఏం చేసినా మావాడు ఎంకాలు మేమే, ఎప్పటికైనా మేమే. మావాడు ఎటు వెళ్తే అటు మేమే. పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి, మేము చూడాలంతే. నెగ్గాక వెళ్తాం. అప్పుడు దాకా ఇప్పుడు దాకా ఇప్పుడు కలవాలని ప్రయత్నం కంటే ఏం చేయలేదు. మా వాడు నెగ్గుతాడు, మా వాడు నెగ్గా మేము వెళ్తాం. మా నాయకులంతా మేమంతా మా కుర్రలు. జై హింద్, జై జనసేన. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దల్లో జై జనసేన.